రైట్ అది మనం దృశ్యాల్లో చూస్తున్నాము. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు షేక్పేట్లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్న పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాము. కుటుంబ సమేతంగా ఆయన ఓటు వేసేందుకు తరలివచ్చారు. రాజమౌళి ఆయన సతీమణి రమా రాజమౌళి ఇద్దరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. జూబ్లీ హిల్స్ అంటే చాలా మంది సినిమా హీరోలు, దర్శకులు, రాజకీయ నాయకులు, టాప్ సెలబ్రిటీస్ అంతా జూబ్లీ హిల్స్ లోనే ఉంటారు అని మనం అనుకుంటాము. కానీ కోర్ జూబ్లీ హిల్స్ అంతా కూడా నిజానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కిందకి రాదు. కొన్ని ప్రాంతాలు మాత్రమే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కిందకి వస్తాయి. కాబట్టి అల్లు అర్జున్, చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరికీ కూడా ఈసారి ఓటు వేసే అవకాశం ఆల్మోస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కిందకి రాదు. రాజమౌళి షేక్పేట్లో ఉన్న ఒక ఏరియాలో ఉంటున్నారు కాబట్టి ఆయన ఓటు హక్కు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వినియోగించుకునేందుకు వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాము. కాబట్టి చాలా తక్కువ సెలబ్రిటీస్ కనిపిస్తున్నారు మనకు ఈ ఎలక్షన్స్ లో. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇలాంటి సెలబ్రిటీస్ ఉదయాన్నే వచ్చి ఓటు వేస్తే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. వీళ్ళని చూసైనా ఇంకా చాలా మంది వస్తారు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా పట్టణ ఓటర్ ఓటింగ్ అంటే అసలు ఆసక్తి చూపడు. ఓటింగ్ జోష్ అంటే ముఖ్యంగా మనకు గ్రామాల్లోనే కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాము. నిజానికి ఆ రిజల్ట్స్ కూడా అట్లాగే చూపిస్తూ ఉంటాయి. అదే నిజమని చెప్తూ ఉంటాయి. మొన్నటి ఎన్నికల్లో కూడా కేవలం 47.8% మాత్రమే పోలింగ్ నమోదైంది. కాబట్టి ఈసారి కనీసం 50 అయినా దాటించాలి అని అన్ని ప్రధాన పార్టీలు కూడా చాలా గట్టిగా ప్రయత్నాలు చేశాయి. ఆ ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు పోలింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే మెల్లమెల్లగా ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతూ ఉన్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి కుటుంబ సమేతంగా వచ్చి కొద్దిసేపటి క్రితమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ప్రధాన పార్టీల అభ్యర్థులైన మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయాలి అని వాళ్ళంతా పిలుపునిస్తున్నారు.